అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కింది స్థాయి అధికారులతో ఆ పార్టీ కుమ్మక్కై 20,000 బోగస్ ఓట్లను సృష్టించిందట. ఇక కల్తీ మద్యం కేసుని వైసీపీపై నెడుతున్నారన్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. మహారాష్ట్ర పూణేలో ఓ కిరాణా షాప్ లో చైన్ స్నాచింగ్ జరిగిందట. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా బులెటిన్ లో చూద్దాం. ముందుగా మనకు బులెటిన్ లో బ్రేకింగ్ అందుతోంది. బ్రేకింగ్ తీసుకుందాం. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు మంత్రి వివేక్. ఖజానా ఖాళీ చేసి 9 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. అన్నా చెల్లెళ్ళు ఆస్తి కోసం కొట్లాడుతున్నారన్నారు మంత్రి వివేక్. బీఆర్ఎస్ ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ జోన్ లో ఉంది. బీఆర్ఎస్ ని ఖతం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపైనే ఉందన్నారు మంత్రి వివేక్. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఖజానాని ఖాళీ చేయడం జరిగింది, అవునా కదా? మొత్తం ఈ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏదో ఒక పెద్ద ప్రాజెక్టు, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ఒక్కడు కూడా పెట్టలేదు. అసలు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి ఇచ్చినట్టే కేవలం 70,000 కోట్లలో అయిపోతుండే. ఈ 8 లక్షల కోట్లు ఎక్కడ మింగిండ్రు, ఎక్కడ మీరు చూసిండ్రు? చెల్ల అన్న ఇద్దరు కూడా కొట్లాడుకుంటారు ఆస్తుల మీద, కేవలం ఆస్తుల మీద కొట్లాడుకుంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ జోన్లో ఉంది టీఆర్ఎస్ పార్టీ. అయితే మన బాధ్యత ఏంది? టీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని చెప్పి మనమందరం కూడా కష్టపడి పనిచేయాలి.